గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైలరింగ్ లో కొన్ని మెలకువలు తెలుసుకుందాం. అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది టైలరింగ్ స్టార్టింగ్ అంటే వాళ్ళు ఇప్పుడే నేర్చుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను పేపర్ కటింగ్, బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. మీరు కూడా దీన్ని చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ ఎలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి పేపర్ పైన అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మామూలుగా మనము సైజు బ్లౌజ్ ఒకటి తీసుకోవాలి. సైజు బ్లౌజు తీసుకొని పేపర్ కటింగ్ చేసేటప్పుడు పేపర్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని సైజు బ్లౌజు హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఈ వెడల్పును మనము పేపర్లో తీసుకోవాలి. ఇంత ఇలాగా ఇక్కడికి మనం దీన్ని డబల్ ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజు హైట్ చూసుకోవాలి. షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ హైట్ చూసుకోవాలి. ఇలా అయితే ఖర్చు కోసం పైన కొంచెం కింద కొంచెం మనము ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇది 14.5 వచ్చింది. 14.5 అంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. 14.5 పెట్టుకోవాలి. 14.5 మనము తీసుకొని షోల్డర్ ఎంత కావాలో దీనిపైన చూసుకోవాలి. షోల్డర్ని ఇలా కొలుచుకోవాలి. ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకోవాలి. అంటే రెండు వైపులా కలిపి 11 వస్తుంది. 5.5 తీసుకుంటే మనకి డీప్ నెక్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. రౌండ్ నెక్ 5.5. చంక వచ్చేసి ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ వచ్చి 6 తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 తీసుకొని మనం టోటల్కు ఇట్లా లైన్ కొట్టేసుకోవాలి. ఆల్రెడీ మనము ఎంత వెడల్పు పని ముందే తీసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనము 1.5 మార్క్ చేసుకొని ఈ 1.5 ని మనము ఇక్కడి నుంచి ఇట్లా కలుపుకోవాలి. ఈ 1.5 తీసుకోవడం వల్ల వెనక మనకి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు షోల్డర్ ముందలేమో డౌన్ ఉంటుంది, వెనక వైపు ఏమో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇట్లా తీసుకోవాలి. తీసుకుంటే ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము 2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. ఈ మార్జిన్ నుంచి దీన్ని ఇట్లా డీప్ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టి 1 ఇంచ్ వరకు దీన్ని రౌండ్ చేసుకోవాలి. తర్వాత మనము
నెక్, ఇది బ్యాక్ నెక్ తీసుకుంటున్నాం మనము. మామూలుగా ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి. మనం ఆల్రెడీ 5.5 షోల్డర్ తీసుకున్నాము, అందులో ఇది 3.5 అంటే మిడిల్కి మనము ఇక్కడ అంటే పావు తక్కువ 3 తీసుకున్నాను. ఇక్కడ 3 కూడా తీసుకోవచ్చు. 3 తీసుకొని డీప్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. బ్లౌజ్ డీప్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము, ఇది హైట్ ఇంత ఉంది కదా, ఇది కుట్లకు వదిలిపెట్టి ఇంతవరకు తీసుకోవాలి. తీసుకొని దీన్ని స్కేల్ ఉంటే స్కేల్తో ఇలా స్క్వేర్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి స్క్వేర్ డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. స్క్వేర్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ రౌండ్ రావడం కోసం ఒక 3/4 ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ మనకు వెనక కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇలా గీసుకుని దీన్ని రౌండ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే కొంచెం బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకు ఇలా వస్తుంది. తర్వాత మనము ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. దీన్ని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఆల్రెడీ మార్క్ చేసుకున్న పేపర్ని ఒకసారి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని దీన్ని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయొచ్చు. ఇప్పుడు మనము దీన్ని కట్ చేద్దాం. ఈ విధంగా మనం మార్క్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ గా మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇదే పేపర్తో మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేయొచ్చు. అయితే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ పట్టి వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. అయితే మనము ఈ సైడ్ చెస్ట్ లూజు, నడుము లూజు వరకు ఇట్లా తీసేసుకోవాలి. తీసుకుని నెక్ కట్ చేయొద్దు. నెక్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు ఇంత డీప్ రాదు కాబట్టి చంక ఇలా డ్రా చేయొచ్చు. డ్రా చేసి ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఇది అయ్యాక, ఇది మార్కింగ్ అయినాక చూద్దాం. ఇది అయిపోయాక మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి చూడాలి. ఇలా షోల్డర్ దగ్గర ఈ కుట్టు వచ్చేలాగా చూసి ఈ విధంగా రౌండ్ గా తీసుకోవాలి. తీసుకుని ఇది ఎక్కడికి ఉంది అక్కడి వరకు మార్క్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని కూడా డ్రా చేయాలి. స్క్వేర్ గా డ్రా చేయాలి. స్క్వేర్ గా స్కేల్ తో ఇట్లా గీసుకొని స్క్వేర్ గా ఇట్లా డ్రా చేసుకోవాలి. ఒక డబ్బా లాగా చేసుకొని ఇక్కడ కూడా మనము ఒక 3/4 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ మన రౌండ్ని బట్టి, ఒకవేళ ఫ్రంట్ కూడా మనకు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అట్లా మార్క్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని రౌండ్గా డ్రా చేయాలి.
ఇలా రౌండ్ గా డ్రా చేయాలి. తర్వాత మనం క్రాస్ పట్టి తీయాలి. క్రాస్ పట్టి ఉంటుంది. ఈ క్రాస్ పట్టి ఈ విధంగా కుట్లు కూడా చూసుకుని ఇలా తీసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసుకొని 3.5 ఉంది. 3.5 ఉంటే ఇక్కడ 3.5, మిడిల్లో 2.5, ఈ కార్నర్ లో 3 అలా తీసుకుంటే మనకు ఇక్కడ కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. ఈ మూడింటిని మనము డ్రా చేయాలి. ఒక లైన్ లో డ్రా చేద్దాం. ఇప్పుడు అయితే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఇక్కడ వేస్ట్ పీస్ ఉంటది. ఈ వేస్ట్ పీస్ ని మనము ఇలా చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్ గా చెస్ట్ దగ్గర కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి దీన్ని మనము కట్ చేసుకోవచ్చు. ఇంకా మనము చంక డీప్ చేయాలి. డీప్ దీనికంటే వెనక కంటే ముందు మనకు డౌన్ ఉంటది కాబట్టి దీన్ని మనము ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా స్క్వేర్ మనం గీసుకొని కొంచెం ఈ పైన 1 ఇంచ్ వదలాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుండి కొంచెం డీప్ అనేది రావాలి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ముందు బ్లౌజ్ దగ్గర ఇక్కడ చంక దగ్గర ఫోల్డ్ అనేది రాకుండా కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు మనము ఇది పేపర్ కటింగ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఇప్పటిదాకా మనం ఇంతకు ముందు చేసింది బ్యాక్ పార్ట్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వెంటనే అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. ఈ వేస్ట్ పార్ట్ తీసేయాలి. కట్ చేసి ఇది అవసరం లేదు. ముందు పేపర్ కటింగ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే పేపర్ కటింగ్ ఒకసారి చూసుకున్నాము అంటే తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఒకసారి పేపర్ కట్ చేసి పెట్టుకున్నాము అంటే చాలా బ్లౌజులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది క్రాస్ పట్టి. అయితే ఈ క్రాస్ పట్టి మనము ఇక్కడ డాట్ వస్తుంది. మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి అంటే చెస్ట్ కరెక్ట్ గా కూర్చోవడం కోసం మనం ఇక్కడ 3 డాట్స్ పెడతాము. కుట్టేటప్పుడు మనము ఈ సైడ్ ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఒక డాట్ పెడతాం, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ గా కుట్టేస్తాము. ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ మిడిల్లో ఒక డాట్ వస్తుంది. కాబట్టి ఈ పీస్ మనం కొంచెం తక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ డాట్ వచ్చినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ పీసు ఒక 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. హ్యాండ్స్ ఫస్ట్ మనము హ్యాండ్స్ ఎంత పొడవు కావాలి అనేది ఈ బ్లౌజ్ ప్రకారం అయితే మనకి హ్యాండ్స్ ఎంత ఉన్నాయి అంటే 10.5 ఉంది. 10 ఉంది. కాబట్టి ఖర్చుల కోసం అంటే కుట్ల కోసం పైన కింద 2 వైపులా కాబట్టి మనము 11 తీసుకుందాం. 11 ఈ పైన మార్క్ చేసుకుందాం.
11 మార్క్ చేసుకున్నాక మనకు హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలి. 8.5 ఉంది, 8.5 మనము వెడల్పు తీసుకోవాలి. మామూలుగా 8.5 అంటే ఇది దీంట్లో ఒక 1.5 ఖర్చు ఉంటది. అయితే ఈ పైన 11 తీసుకున్నప్పుడు మనకు కింద ఇక్కడ పైన ఉన్నంత ఇక్కడ ఉండదు మనకు పొడవు, కాబట్టి ఇక్కడ మనము 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 3 ఇంచెస్ తక్కువ పైననే మనం ఒకసారి 3 ఇంచెస్ తీసుకుందాము. తీసుకొని దీనికి స్ట్రైట్ గా ఒక లైన్ 3 ఇంచెస్ లాగా 8.5 వరకు. ఇక్కడ హ్యాండ్స్ లాస్ట్ వచ్చేసి మనకు ఎంత ఉందంటే 6.5 ఉంది. ఇక్కడ 6.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 8.5 నుండి 6.5 వరకు లైన్ మార్క్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడైనా ఇక్కడైనా. ఇది 1.5 కాకుండా ఇంకా కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్లేదు, అంటే ఊరికే మనకు ఐడియా ఉండడం కోసం అంతే. ఇక్కడ మనకు ఖర్చు అవసరం, ఎందుకంటే ఇక్కడ నుండి మనం మార్క్ చేస్తాం, క్రాస్ అనేది మార్క్ చేస్తాం, కాబట్టి ఇక్కడ 1.5 ఖర్చు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ఓన్లీ మన ఐడియా కోసం మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనము ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి మనము ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ గీసి ఇక్కడి నుంచి దీన్ని కొంచెం క్రాస్ గా ఇలా దీన్ని డ్రా చేయాలి. ఇలా కలపాలి. ఇది హ్యాండ్ వచ్చింది. దీని తర్వాత మనము ఏం చేయాలంటే ఇక్కడ చంక డీప్ ఉంటుంది. ఇక్కడ ఈ డీప్ లో ఒక 3/4 ఇంచు మనం మార్క్ చేసుకోవాలి. మిడిల్ లో, ఈ టోటల్ లో మిడిల్ ఎక్కడుందో అక్కడ, ఇక్కడ ఈ మిడిల్ లో మనము ఒక 3/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి దీన్ని ఈ మార్కును ఇలా, అంటే మనము బ్లౌజ్ సైజు తీసుకున్న వాళ్ళని బట్టి కూడా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు, అట్లా ఆ విధంగా మనము దీన్ని డ్రా చేసుకోవాలి. చేసుకొని దీన్ని కట్ చేయాలి. ఇది అయిపోయినాక ఇది చంక డీప్ కూడా మనము మార్క్ చేసుకున్నాం ఆల్రెడీ, దాన్ని కట్ చేయాలి. ఇది ఒక ఆలివ్ ఆకులాగా వస్తుంది. మిడిల్లో వెడల్పుగా ఉండి కార్నర్స్ లో సన్నగా అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కరెక్ట్ గా మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం డీప్ తీసుకుంటాము. ఆ డీపు ఈ డీపు కరెక్ట్ గా వచ్చేలాగా మనము కట్ చేసుకోవాలి. అయితే దీన్ని ఒక క్లాత్ మీద కూడా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక జాకెట్ ముక్కను తీసుకున్నాను. తీసుకొని మనము ఈ కోరు వచ్చేది సైడ్కు ఉండాలి. ఎప్పుడైనా ఈ కోరు వచ్చేది సైడ్కు ఉంటే ఏమవుతుందంటే ఇది నిలువుగా కట్ చేస్తున్నాం అన్నట్టు బ్లౌజ్. మనం ఈ నిలువుగా కట్ చేయడం వల్ల బ్లౌజులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, ముడతలు రావు, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ మన వైపు ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పేపర్ ని దీనిపైన పెట్టాలి.
మనం ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకున్నాము. ఆ బ్యాక్ పార్ట్ ఇలా అడ్జస్ట్ చేసి పెట్టాలి. అంటే మనము పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కడ ఏ పార్ట్ వస్తుంది అని చూసుకుని అక్కడ పెట్టి మార్కింగ్ చేసి అన్ని ఒకటేసారి కట్ చేయొచ్చు. అన్ని పీసెస్ పేపర్లన్నీ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ కూడా ఇలా నిలువుగానే వచ్చేలాగా పెట్టుకోవాలి. కోరు వచ్చేలాగా పెడితే ఏమవుతుందంటే అడ్డం ఉండి అది ఫోల్డ్ వస్తుంది, చేతులు ఫోల్డ్ వచ్చి ఆ ఫోల్డ్ వచ్చిన దగ్గర చినిగిపోతాయి బట్టలు. కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే క్రాస్ అంటే అదేంటో అని అనుకుంటారు. అయితే మనం ఇలా స్ట్రైట్ గా కట్ చేసిన ఈ పేపర్ ని క్లాత్ పైన క్రాస్ గా పెట్టాలి. ఇలా వచ్చేసింది. ఇంకా మనము ఈ క్రాస్ పట్టి కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ మిగిలిన పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనము ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకి వెనక నడుం దగ్గర పట్టి వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి వస్తుంది, లూప్ పట్టి వస్తుంది. ఇంకా చేతికి కూడా మనకి ఫోల్డ్ చేయడానికి క్లాత్ సరిపడా ఉంటే పర్లేదు, లేదంటే అటాచ్ చేసి చేయవలసి వస్తుంది. నెక్ దగ్గర మనకు క్రాస్ పట్టికి కూడా క్రాస్ క్లాత్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్న పీసెస్ ని మనము వీటికి అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఈ పేపర్ ద్వారా పేపర్ ను బట్టి ఈ బ్లౌజ్ పీస్ పైన మార్కింగ్ చేస్తున్నా. నేను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అన్ని ఒకటేసారి మార్కింగ్ చేసుకుని లాస్ట్ కి కట్ చేసుకోవచ్చు. మనము మార్జిన్, ఖర్చు అన్ని ఇందులో తీసుకునే కట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు, ఎక్స్ట్రా మార్కింగ్ అసలు చేయనే వద్దు. ఇది పేపర్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే చాలు. కట్ చేసుకునేటప్పుడు కూడా నిదానంగా అటు ఇటు పోకుండా కరెక్ట్ గా వచ్చేలాగా ఫిక్స్డ్ గా పెట్టుకుని, ఒకవేళ ఇవి కదులుతున్నాయి అనుకుంటే గుండు పిన్నులు కూడా పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ చంక దగ్గర సరిపడా లేదు క్లాత్, ఇప్పుడు కొంచెము ఇక్కడ మనకు కొంచెం తక్కువ పడింది, ఆ తక్కువ పడ్డ దగ్గర కొంచెం క్లాత్ క్రాస్ పేలిక వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియోలో ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు. అయితే ఫ్రంట్ పార్ట్ అని గుర్తించడం కోసం ఖర్చు పెట్టుకోవాలి, కొంచెం అంటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కొంచెం మనం ఇలా కొంచెం మార్క్ చేసుకున్నాము అంటే అర్థమైపోతుంది అది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా అన్ని నేను డ్రా చేశాను. డ్రా చేశాక వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఎలా కుట్టాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీ అందరికీ చక్కగా అర్థమైందని అనుకుంటాను. చక్కగా ఈ వీడియోను ఉపయోగించి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి, కుట్టుకోండి, చక్కగా వేసుకోండి.